వెలుగు పేపర్లోకి వెళ్తే 71 మందితో మోదీ కేబినెట్ అంటే సహాయ మంత్రులు కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రులు కలిసి 71 మంది. అంతే తప్పించి మొత్తం 71 మందితోటి కాదు, ఇవి అన్ని కలిపి రాసిండు అన్నట్టు. ఇగో 30 మందికి కేబినెట్, 5గురికి స్వతంత్ర హోదా, సహాయ మంత్రులుగా 36 మందికి ఛాన్స్, కేబినెట్ లో కొత్తగా 9 మందికి అవకాశం, ఓబీసీలకు 27, ఎస్సీలకు 10, మైనార్టీలకు 5, ఎస్టీలకు 5 పదవులు. దారికి వచ్చింది ఈసారి. పోయినసారి ఒక్క బీసీకి వేయలే, అయితే ఇలా ఓబీసీలకు ఇచ్చిండు తెలివిగా. బీసీలు ఓబీసీలు రెండు కేటగిరీలు ఉన్నాయి. ఇలా ఓబీసీలకు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్లకు ఇచ్చిండు ఎక్కువగా, బ్యాక్వర్డ్ క్లాస్లకు ఇవ్వలే. అసలు సీజలు బీసీలకు ఇవ్వలే. మరి అసలు సీజలు బీసీలకు ఎన్ని ఇచ్చినో తెలియదు, ఓబీసీలకు అని అయితే రాసిండు ఇక్కడ. బీసీలు ఓబీసీలు వేరే, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్లకు ఎక్కువ 27 స్థానాలు ఇచ్చిండు. బీసీలో ముంచినట్టే, బ్యాక్వర్డ్ క్లాసెస్ ముంచినట్టే. ఇక ఎస్సీలకు 10 ఇచ్చిండు, మైనార్టీలకు 5 ఇచ్చిండు, ఎస్టీలకు 5 ఇచ్చిండు. ఎప్పుడు లేని విధంగా మైనార్టీలకు కూడా ఇచ్చిండు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎన్డీఏ భాగస్వామ్యంతో ప్రధానమంత్రి అయింది కాబట్టి ఆటాడిస్తారు వాళ్ళు. అన్ని వర్గాలకు ఉండాలి మంత్రి పదవులని తీసుకున్నారు. ఇక కేబినెట్ లో 8 మంది మహిళలకు చోటు. కేరళ నుంచి సహాయ మంత్రిగా సురేష్ గోపి ప్రమాణం. హాజరైన ఖార్గే, చంద్రబాబు, నితీష్, పవన్ కళ్యాణ్. ఈ సురేష్ గోపి సినిమా నటుడు, కేరళ సినిమా నటుడు, తెలుగులో కూడా కొన్ని సినిమాలు తీసిండు. ఆ శంకర్ ఐ సినిమాలో మెయిన్ విలన్ పాత్రధారి ఈయనే. ఇక ఈ 30 మంది కేబినెట్ లో మన ఇక్కడ నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారికి అవకాశం దక్కింది. ఇక సహాయ మంత్రిగా ఆ బండి సంజయ్కి అవకాశం దక్కింది. మొత్తానికైతే 70 మందితోటి కేబినెట్ ఏర్పరచుకున్నారంట. 70 మంది కాదు, 27 మందే అసలు మంత్రులు. ఇక 30 మంది అని రాసిండు. 27 నుంచి 30 మంది కేంద్ర మంత్రులు, మిగతా వాళ్ళు సహాయ మంత్రులు. కొంతమందికి స్వతంత్ర మంత్రులుగా కూడా అవకాశం కల్పించిండు. ఆ రకంగా 71 మంది అని ఇక్కడ లిస్ట్ రాసిండు. కానీ 30 మందికే పవర్స్ ఉంటాయి. సహాయ మంత్రులకు ఎలాంటి పవర్స్ ఉండవు, చెప్పుకోవడానికే సహాయ మంత్రులు. ఉదాహరణకు పోయినసారి కేంద్ర సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఏం చేసిండు? కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన చేసింది ఏంది? ఏం చేయలే. ఆయన ఏదో ప్రోటోకాల్ ఉన్నదంటే ఉండవచ్చు, సహాయ మంత్రి అంటే సహాయ మంత్రి అంతే. ఏం చేయలే, రాష్ట్రానికి చేయలే, దేశానికి చేయలే.